సంకటహర చతుర్థి పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గణపతి భగవానుడి ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ ఆధ్వర్యంలో ఫల పంచామృత అభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గంగులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు। అనంతరం వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే నిరుపేదలకు అందించే ₹1,00,000 వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఎమ్మెల్యే గంగుల చేతుల మీదుగా లబ్ధిదారులకు నగదుతో పాటు ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సావధాన్ యాప్ను లాంచ్ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ వాసవి ట్రస్ట్ సేవలు అభినందనీయమని అన్నారు। నిరుపేదలను ఆదుకుంటున్న వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ కు ట్రస్ట్ బాధ్యులను వారు అభినందించారు। అనంతరం సావధాన్ యాప్ ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగం ఉందని తెలిపారు। ప్రతి ఒక్కరూ ఈ యాప్ వినియోగించుకోవాలని కోరారు। ఈ సందర్భంగా వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అందించే ₹1,00,000 వితరణ కార్యక్రమం నేటితో 15 నెలలకు చేరిందని, నేడు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు నగదు అందించడం సంతోషకరంగా ఉందని అన్నారు। కరీంనగర్ నుండి ఈరోజు ప్రజలకు అవసరపడే ఒక యాప్ ఈరోజు మనం లాంచ్ చేసుకున్నాం। మన కరీంనగర్ బిడ్డలు అభిలాష్ గారు, మహర్షి గారు, మిగతా ఫ్రెండ్స్తో పాటు సావధాన్ ఇండియా, సావధాన్ అంటే అలర్ట్, సావధాన్ ఇండియా అనే ఒక యాప్ తయారు చేసుకున్నాం। చెప్తుంటే అంత ఇంట్రెస్ట్ అంటే ప్రపంచానికి మొత్తానికి కూడా ఒక ఉగ్రమంగా మారుస్తుంది సెల్ ఫోన్ నెట్వర్క్। ఒకప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే 4 రోజుల తర్వాత పేపరో లేకుంటే న్యూస్ వస్తుంది। హైదరాబాద్లో ఏదైనా జరిగిందని తెలుసుకోవాలంటే అక్కడ నుంచి ఒక పేపర్ వస్తుందని తెలుసుకునే పరిస్థితి వచ్చింది। కానీ ప్రపంచంలో ఇక్కడ చీమ చుట్టుకున్న తెలుస్తుందంటే అందులో మొబైల్లో మాత్రమే తెలుస్తుంది। ఇంకా ఈరోజు వీళ్ళు ఇంకా సావధానంగా ఇంకా చాలా మెరుగైన సౌకర్యాల కోసము నేను యాప్ తయారు చేశాను। ఈ యాప్ కూడా దయచేసి నేను కూడా డౌన్లోడ్ చేసుకుంటా, మీరందరూ డౌన్లోడ్ చేసుకోవాలి। అందరూ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది మీకు ప్రొటెక్ట్ చేసుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ కింద దాదాపు 1000 మంది భక్తులకు మహాప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నాం। అదేవిధంగా ₹1,00,000 నగదును మరి లబ్ధిదారులందరూ వైశ్యులు వైశ్యేతరులు అందరికీ సమాజంలో ఉన్న పేదవాళ్ళకు వాళ్ళ 6,000, 12,000, 3,000 ఆ రకంగా వాళ్ళ మందులకు కానీ వాళ్ళ స్కూల్ ఫీజులకు కానీ పుస్తకాలకు కానీ వాళ్ళకు జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు కానీ ఆ రకంగా ప్రతి నెల ₹1,00,000 వితరణ చేసే కార్యక్రమం ఈ నెల 15వ నెల 15 లక్షల రూపాయల వితరణ చేసే కార్యక్రమంలో భాగంగా మరి మన ప్రియతమ నాయకులు శాసన సభ్యులు